చేసుకొని తర్వాత మనము వాక్యంలోకి వెళ్దాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1 నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నాయి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకి వాటిని సూచించాడు. అతడు దేవుని వాక్యముల గురించి, యేసుక్రీస్తు సాక్ష్యముల గురించి తాను చూసినంత మటుకు సాక్ష్యం ఇచ్చాడు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొనేవాడును ధన్యులు. హల్లెలూయా. ఎవరవుతారంట? ధన్యులు అవుతారు. అందరికీ ధన్యత అనేది ఈ వాక్యం ద్వారానే రావాలి. హల్లెలూయా. ఒక మాట చెప్పాలంటే ఈ వాక్యమే మనకు ఒక ధన్యత అయ్యింది. హల్లెలూయా. అంటే వాక్యాన్ని పొందుకున్న మనకు అర్థమవుతున్నది ఈ వాక్యం అంత విలువైనదని, అంత శక్తివంతమైనదని, అంత బలమైనదని. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాక్యం పట్ల ప్రతిదీ కూడా మనకి అర్థమవుతుంది. ఆమె వాక్యమే మనకు ప్రతిదాన్ని కూడా జవాబు ఇవ్వగలుగుతాడు. అందును బట్టి వాక్యం కానిది మనం ఏది కూడా చేసేదానికి దేవుడు మనల్ని తెలవల. వాక్యం కానిది మనము చేసేదానికి దేవుడు ఈ కాలంలో మనల్ని వెన్నుకాల. ఆయన వాక్యం ఉన్నిటి చేసేదానికి దేవుడు మనల్ని ఈ కాలంలోకి ఎన్నుకున్నాడు ఆయన. అందుకే చూడండి, ఈ ప్రత్యక్షత అనేది చాలా గొప్పదై ఉన్నది. ఆమె ప్రత్యక్షత అనగా ఏంటంటే ఒక బయలుపాటు అయినది. ప్రత్యక్షత అనగా ఒక బయలుపాటు. దేవుడి యొక్క ఆత్మ ద్వారా ఆ కార్యాలు మనకి బయలుపరచబడుగా. హల్లెలూయా. అందుకే ఈ కాలంలో మనము ఈ ప్రత్యక్షతను ఎందుకు మనము అంతగా ప్రేమిస్తున్నామంటే, ప్రత్యక్షత పైన నా సంఘాన్ని కట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. ఏమన్నాడు? ప్రత్యక్షత పైన నా సంఘాన్ని కట్టమన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే ప్రత్యక్షత అందరికీ రాదు, ప్రత్యక్షత అందరికీ ఇవ్వబడదు, ప్రత్యక్షత అందరికీ తెలియదు. హల్లెలూయా. అయితే యోహానుకి దేవుడు వీటిని చూపించాడు. యోహాను ఆ ప్రత్యక్షతను పొందాడు. ఆమె అపోస్తలుడైన శిష్యుడు యోహాను